చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నాయనాద్రి ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని చంద్రబాబు హామీలను ప్రజలకు గుర్తు చేశారు. జగన్ బంగారుపాలెం పర్యటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. మోసపూరిత కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొడతారని, జగన్ను మళ్లీ సీఎం చేయాల్సిన అవసరం ఉందని నేతలు పిలుపునిచ్చారు. మేము ఈ కార్యక్రమంలో భాగంగా మళ్ళీ మేము గ్రామ స్థాయిలో తీసుకెళ్తాం. ప్రతి గడప గడపకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చే బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా జగన్మోహన్ గారు అన్ని వేళలా ప్రజల పట్ల ఆలోచిస్తారు, అన్ని వేళలా ప్రజలకు మంచి కోరుతారు. ప్రజలకు మంచి జరిగితే చాలు. ఈరోజు ప్రజలు మోసపోయినటువంటి పరిస్థితుల్లో బాధలో ఉన్నారు కాబట్టి వారికి అండగా ఉండడానికి ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెప్పించి ఆ యొక్క సూపర్ 6ని అమలు చేసే బాధ్యతని మరి మా జగన్మోహన్ గారు కూడా తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన కూడా తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటానేది బాబు షూటీ మోసం గ్యారంటీ అనేది. ఆయన అసలు షూటీ అనేది గ్యారంటీగా షూటీ ఇవ్వలేదు. ఆయన ఆ షూటీని అమలుపరచడం వల్లనే మోసం చేస్తానని ప్రతి ఒక్కరూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజల్లో నుంచి కూడా తీసుకెళ్తున్నారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ అమలు చేయకపోవడం వల్లనే ఆయన కూడా ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చి ఈ మోసాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఏ విధంగా పథకాలు అమలు పరచాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ముందుకు వచ్చి ప్రజలందరిలోనూ నాయకులందరూ కూడా వెళ్ళి దీన్ని ఎలాగైనా అమలు పరిచేటట్టు ప్రయత్నించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ప్రజల్లో కూడా ఇది అందరికీ తెలియపరచాలని